మా పాండిచ్చేరి టూర్ ప్లాన్ చేసి ఎక్కువ అమౌంట్ ఆగిపోతున్నావా? ఈ వీడియో నీకోసమే. నువ్వు మామూలుగా ఏ వీడియోలో చూసినా బడ్జెట్ అని చెప్పి 3000 లేదా 5000 చెప్తారు. నేను అలా చెప్పను. ఓన్లీ 1000 అంటే 1000 రూపాయలతో మీరు ఇక్కడికి వచ్చి 2 days స్టే చేసి ఫుడ్ తిని టూరిజం ప్లేసెస్ మొత్తం తిరిగి మళ్ళీ రిటర్న్ కూడా వెళ్ళిపోవచ్చు. ఓన్లీ 1000తో. నమ్మకం రావట్లేదు కదా? మీకు విత్ ప్రూఫ్తో అయితే చూపిస్తాను. ఇలాంటి వీడియోలకై ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సురేష్ వరల్డ్ ఛానల్. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. దట్స్ పవర్ ఆఫ్ ఉమెన్. చూడండి ఎంత తమిళ్లో పేసే. అరావళి బీచ్ ఎట్లా ఉందో? ఇక్కడ నాకు ఒక ఫ్రెండ్ అయితే పరిచయం అయ్యాడు. పాండిచ్చేరి మొత్తాన్ని మీ చేత 1000 రూపీస్తో కంప్లీట్ చేస్తాను కాబట్టి ప్రతి అమౌంట్ని మీరు లెక్కేసుకోండి. లాస్ట్కి చూడండి ఎంత అమౌంట్ అవుతుందో. ఫస్ట్ ట్రావెల్. మన తెలుగు రాష్ట్రాల నుండి పాండిచ్చేరికి ఎట్లా రావాలంటే నేను షార్ట్ కట్ చెప్తాను. గూడూరు నుంచి చెన్నైకి ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఓన్లీ 70 రూపీస్ ఛార్జ్ చేస్తారు ట్రైన్కి. అక్కడ నుండి పార్క్ స్టేషన్కి 2 కిలోమీటర్ ఉంటుంది. ఆ 2 కిలోమీటర్కి వెళ్ళి తర్వాత అక్కడ లోకల్ ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి పాండిచ్చేరికి. అది 70 రూపీస్. ఇప్పుడు మొత్తం కలిపి పాండిచ్చేరికి రావడానికి 140 రూపీస్ అయితే అయింది. పాండిచ్చేరిలో దిగాక బయటికి రాగానే ఆటో స్టాండ్ అయితే ఉంటుంది. అక్కడి నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్ళారంటే ఇదిగో ఈ చర్చి కనబడుతుంది. మీకు కనబడుతుంది ఆ చర్చి? దీని పేరే సాక్రెడ్ హార్ట్ ఆఫ్ బాసిలికా చర్చ్. ఇది మన ఆసియా ఖండంలోనే మొట్టమొదటి ఇక్కడే నిర్మించారంట పాండిచ్చేరిలో. చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది చర్చ్ ఇది. ఆగండి మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఒకసారి. మనం ఎంట్రన్స్లో అయితే ఉన్నాం. ఇదే బాసిలికా చర్చ్. ఇది స్టార్టింగ్లోనే మనకు ధ్వజస్తంభం అయితే కనబడుతుంది. కొంచెం లోపలికి రాగానే ఇక్కడ యేసు ప్రభు యొక్క అంటే ఆయన విగ్రహాలు అయితే కనబడతాయి. ఇక్కడ చాలా అందంగా ఉంటాయి చూడడానికి. దీన్ని నిర్మించడానికి 116 సంవత్సరాలు పట్టిందంట. అప్పుడు మీరే ఊహించుకోండి ఎట్లా ఉంటుందో లోపల. చాలా అందంగా ఉంటుంది చర్చ్, ప్రశాంతంగా ఉంటుంది. ఈసారి మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఖచ్చితంగా దీన్ని విజిట్ చేయండి. చూడడానికి చాలా బాగుంది చర్చ్ ఇది. చూడండి అసలు ఎంత పెద్ద పెద్ద గోడలో 25 ఫీట్ల పెద్ద పెద్ద డోర్స్ అయితే ఉంటాయి స్టార్టింగే. ఈ వైపు ఆ వైపు ఏంజల్స్ అయితే స్వాగతం పలుకుతున్నట్టు ఉంటుంది. చర్చ్ అయితే చాలా అద్భుతంగా ఉంది. మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయండి. అదే కాకుండా మన స్టార్టింగ్లో ఒక పెద్ద బైబిల్ అయితే చూస్తాం. నాకు తెలిసి నా జీవితంలో ఇదే నేను ఫస్ట్ టైం ఎంత పెద్ద బైబిల్ చూడడం. చూడండి ఎంత పెద్ద బైబిల్. సుమారు ఒక 4 మీటర్లు అయితే ఉంది ఆ బైబిల్. ఇది ఆ బ్లూ ప్రింట్. ఇది బాసిలికా చర్చ్ యొక్క బ్లూ ప్రింట్. ఇది చూడండి ఎట్లా ఎంత చక్కగా ఉంది చూడండి. కొంచెం ముందరకు వచ్చారంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క గుడి అయితే కనబడుతుంది. ఇప్పుడు నేను రూట్ ఏం చెప్తున్నానంటే రూమ్స్ ఎక్కడ తీసుకోవాలి, ఎక్కడ స్టే చేయాలని రూట్ అయితే చెప్తున్నాను. కొంచెం స్ట్రైట్గా అలాగే నడుచుకుంటూ వచ్చారంటే ఇంకా మీరు ఎటువైపు వెళ్ళాల్సిన అవసరం లేదు. స్ట్రైట్గా రోడ్ అయితే ఉంటుంది. లెఫ్ట్ రైట్ ఎటువైపు వెళ్ళొద్దు, స్ట్రైట్ రోడ్ అంతే, ఇంకెక్కడికి వెళ్ళొద్దు. అట్లాగే నడుచుకుంటూ ముందరికి వెళ్తున్నారంటే మీకు షాప్స్ అయితే కనబడతాయి. ఈ పాండిచ్చేరిలో మీరు హైలైట్గా అంటే నాకు తెలిసింది ఏంటంటే టిఫిన్ షాప్స్ అయినా మనం ఎత్తుక్కోలేమో కానీ వైన్ షాప్లు అయితే అసలు ఎత్తుక్కోవాల్సిన అవసరమే లేదు. నువ్వు అడిగేస్తే వైన్ షాప్ ఖచ్చితంగా కనబడుతుంది. ఎక్కడ మీ చుట్టుపక్కల మొత్తం అవే ఉంటాయి. బార్లు వైన్ షాపులే, ఇంకేముండవు. ఇక్కడ కనబడుతున్న స్టాచ్యూ, ఈ స్టాచ్యూకి ఆపోజిట్లోనే ఉంటుంది కేఎస్వి లాడ్జ్. ఇక్కడ మీకు ఏసీ దొరికిద్ది, నాన్ ఏసీ కూడా దొరికిద్ది. ఇక్కడ నాకు ఒక ఫ్రెండ్ అయితే పరిచయం అయ్యాడు. ఇక్కడ మీకు రూమ్ ఎంత తక్కువ అంటే పర్ డేకి 200 అయితే ఛార్జ్ చేస్తాడు ఈయన లోపల. ఇక్కడ మీకు అయితే చూడొచ్చు ప్రైజెస్ అయితే. అంటే మీరు ఎట్లా అంటే నేను సింగిల్ అని చెప్పేసరికి నాకు 200 అని ఛార్జ్ చేశారు పర్ డేకి. మీరు 2 nights ఉంటే 200 కలిపి 400 అవుతుంది. ఇక్కడ రూమ్స్ చూడండి ఎంత నీట్గా ఉన్నాయో, చాలా బాగున్నాయి రూమ్స్ కూడా. లోపల చాలా బాగుంది. ఇప్పుడు ఒకసారి ప్రైజెస్ లెక్కేసుకోండి. ఇక్కడికి రావడానికి 140 రూపీస్ అయితే అయింది. ఇప్పుడు ఇక్కడ 2 days కలిపి 400 అయింది. మొత్తం కలిపి 540 అయితే అయింది. ఇంకా మన దగ్గర ఎంత ఉందంటే 460 రూపీస్ అయితే ఉంది. ఇంకా మీకు అది ఎట్లా ఖర్చు పెట్టాలో చూపిస్తాను. తర్వాత మనం టూరిస్ట్ ప్లేసెస్కి అయితే వెళ్దాం. అందరూ ఇక్కడికి రాగానే చేసే తప్పు ఏంటంటే బైక్ రెంటల్ అయితే తీసుకుంటారు. ఒక బైక్ రెంటల్కి పర్ డేకి 400 అయితే ఛార్జ్ చేస్తారు. అది మీరు తీసుకున్న బైక్ని బట్టి ఉంటుంది. కాకపోతే బైక్ని తీసుకొని దానికి పెట్రోల్ పోసి ఎంత తలనొప్పి అనవసరం అనుకుంటే మీకు బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. మీరు ఎక్కడికి వెళ్ళినా పాండిచ్చేరి బస్ స్టాండ్ మనకు 1/2 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది మన రూమ్కి.
సో నాకు తెలిసినంతవరకు అయితే బస్సు అయితే ఛార్జ్ 10 రూపాయలు. నువ్వు ఏ టూర్కైనా వెళ్ళు, రాక్ బీచ్కి వెళ్ళు, లేకపోతే ఆరావల్లి గ్లోబల్ దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే 10 రూపాయలు ఛార్జ్ చేస్తారు. మీరు మొత్తం టూర్ కలిపి ఒక 50 రూపాయలతో మీరు టూర్ మొత్తం తిరిగేయచ్చు. ఇది ఆరావల్లి బీచ్. ఇది మొత్తం ఇది చూడండి ఎంత చక్కగా ఉందో చూడడానికి. ఈ స్టోన్స్ అసలు ఎట్లా వచ్చాయి ఇక్కడికి అసలు తెలీదు. చూడడానికైతే చాలా అద్భుతంగా ఉంది. ఆ సముద్రపు అలలు చాలా అద్భుతంగా ఉంటుంది. ఆరావల్లి బీచ్కి మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి. చాలా అద్భుతమైన ప్లేస్ ఇది. అసలు ఆరావల్లి బీచ్ ఆపోజిట్లో ఆరావల్లి గ్లోబ్ అయితే ఉంటుంది. అది ఇంకా అద్భుతం అది. సో నాకు తెలిసిన వరకు అయితే మీరు బైక్స్ రెంటల్ తీసుకోవద్దు. ఒకవేళ తీసుకున్నా ఏదైనా డ్యామేజ్ అయినా మీ మీద వేసేస్తారు. ఇక్కడ ఎక్కువ కూడా ఏం జరుగుతుందంటే అంటే స్కామ్లు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అంటే బైక్ ముందుగానే డ్యామేజ్ అయిపోయి మీకు ఇచ్చిన తర్వాత అది డ్యామేజ్ అయిందని చెప్పి అమౌంట్ అయితే వేసేస్తారు మీ మీద. సో బైక్ రెంటల్స్ తీసుకోవద్దు. ఇట్లాంటి దగ్గరకు వచ్చినప్పుడు బస్సులో వచ్చారంటే ఎంతసేపు అయినా చూడండి సముద్రం ఎట్లా ఉందో, ప్రశాంతం కూర్చోండి. చాలా బాగుంటుంది సముద్రం అయితే. నాకైతే భలే నచ్చింది. చాలాసేపు కూర్చున్నాను అయితే. అదిగాక ఇక్కడ సీ ఫుడ్ అయితే అవైలబుల్గా ఉంటుంది. 50 రూపీస్ ఏది తీసుకున్నా, రొయ్యలు, పీతలు, చేపలు ఏవి తీసుకుని 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. చాలా బాగున్నాయి. ఖచ్చితంగా ట్రై చేయండి ఈసారి వచ్చినప్పుడు మీరు. సో మీరు ఈ బీచెస్కి ఎక్కువ మ్యాక్సిమం వచ్చేదానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకి ఏ ప్రాబ్లం ఉన్నా సరే సడన్గా ఒకసారి బీచ్ని చూసామంటే స్ట్రెస్ మొత్తం తగ్గిపోద్ది. చూడడానికి కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంత బాగుంటుంది బీచ్. తర్వాత మనం బీచ్ నుండి ఆరావల్లి గ్లోబ్ దగ్గరికి అయితే వెళ్దాం. ఇదే ఎంట్రన్స్. ఇది చూడండి ఎట్లా ఉందో. ఆరావల్లి గ్లోబ్ యొక్క మిస్టరీ అయితే చెప్తాను. ఆరావల్లి గ్లోబ్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఏకత్వంలో భిన్నత్వం. అంటే అర్థం ఏంటంటే ఇది ఇంటర్నేషనల్ వైడ్గా తెలుసు ఆరావల్లి గ్లోబ్ అనేది. ఆరావల్లి అనేది టెంపుల్తో సమానం. అన్ని దేశాల ప్రజలు శాంతితో సామరస్యంతో జీవించడమే ఆరావల్లి యొక్క ఉద్దేశం. ఇది మీకు అర్థమైందా? ఇది మీకు గ్లోబ్ని చూపిస్తా చెప్తాను. చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. సుమారు ఒక 2 కిలోమీటర్లు అయితే నడవాలి లోపలికి. చూడండి ఎట్లా ఉందో. ఆ చుట్టుపక్కల మొత్తం ఫర్నిచర్ చాలా బాగుంటుంది. ఇదే ఆరావల్లి యొక్క బ్లూ ప్రింట్. ఇది చాలా అద్భుతంగా ఉంది కదా. దీంట్లో నేను స్టార్టింగ్లో చూపించాను గోల్డ్ ప్లేట్లతో కలిపి గ్లోబ్లా తయారు చేసి ఉంటారు. దాన్నే మాత్రా మందిర్ అంటారు. చూడడానికి చాలా బాగుంటుంది. ఇది స్ట్రక్చర్. ఇది మాత్రా మందిర్ యొక్క స్ట్రక్చర్. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. పాండిచ్చేరి వచ్చినప్పుడు బీచెస్తో పాటు ఆరావల్లి కూడా ఖచ్చితంగా విజిట్ చేయండి. చాలా బాగుంటుంది. మీరు మాత్రా మందిర్ని బయట నుంచి చూడొచ్చు, ప్లస్ లోపల నుంచి కూడా చూడొచ్చు. కానీ లోపలికి అలో చేయరు. ఎందుకంటే అంటే అమౌంట్ ఏం కాదు. అక్కడున్న నియమాలు ఎట్లా ఉంటాయంటే కేజీఎఫ్ మూవీలో వానరం పెడతారు చూసారా నియమాలు, అట్లా ఉంటాయి. దానికన్నా దారుణంగా ఉంటాయి. అందుకే ఎవరు పోవడానికి ధైర్యం చూపరు. సో నాకు తెలిసినంత వరకు అయితే నేను కూడా వెళ్ళలేకపోయాను లోపలికి. అదిగాక కొద్దిగా ముందుగా బుకింగ్ చేసుకోవాలంట దాన్ని. సో తర్వాత మనం ఇది గ్లోబ్ దగ్గరికి వెళ్తా ఉంటే ఇక్కడ యానిమల్స్ మ్యూజియం అయితే కనబడింది. లోపల చాలా అద్భుతంగా ఉంది. ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగుంది. మీరు వచ్చినప్పుడు గ్లోబ్ దగ్గరికి వచ్చినప్పుడు దీన్ని అయితే మిస్ అవ్వద్దు. చాలా అద్భుతంగా ఉంటుంది. లోపల అన్నీ చాలా ఒరిజినల్గా అయితే ఉంటాయి. చూడండి ఎట్లా ఉన్నాయో. ఇవన్నీ రాతితో నిర్మించినటివి. జంతువులు కానీ పక్షులు కానీ అన్నీ చాలా అద్భుతంగా అయితే ఉంటాయి. మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా దీన్ని విజిట్ చేయండి. గ్లోబ్ దగ్గరికి వెళ్తూ ఉంటే స్టార్టింగే అయితే ఉంటుంది ఇది ఈ మ్యూజియం. చాలా బాగుంది. అక్కడ చూడండి బటర్ఫ్లైస్ కానీ పులి అన్నీ చాలా బాగుంటాయి లోపల. మీరు ఫొటోస్ తీసుకోవడానికి చాలా మంచి విజిటింగ్ ప్లేస్ ఇది. ఖచ్చితంగా రండి అడిగి. ఇక్కడ చూడండి సింహం ఎట్లా ఉందో. చాలా ఒరిజినల్గా అయితే ఉంటుంది లోపల. ఖచ్చితంగా విజిట్ చేయండి ఈ ప్లేస్ని. పైకి ఒక ఫ్లోర్ ఉంటుంది, కిందకి ఒక ఫ్లోర్ ఉంటుంది. పై ఫ్లోర్లో క్రూరమైన జంతువులు అయితే ఉంటాయి. లైక్ పులి, సింహాలు ఇవైతే ఉంటాయి పైన. చూడండి ఎట్లా ఉందో. కింద అయితే ఏముండవు, ఓన్లీ పాము ఉంటుంది అంతే. చూడండి ఎట్లా ఉందో. అసలు మంచి గ్యాలరీ అయితే కనబడుతూ ఉంటుంది లోపల. ఖచ్చితంగా ఫోటోలు తీసుకోవడానికి మంచి ప్లేస్ ఇది. మనం ఇంకా లేట్ చేయకుండా ఆరావల్లి గ్లోబ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇదో చూసారు కదా ఎట్లా ఉందో స్నేకు. చాలా భయంకరంగా ఉంది. నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మధ్యలో ఇక్కడ కనబడుతుంది ఏనుగు అయితే కనబడుతుంది. చూడండి ఎట్లా ఉందో. అసలు చాలా ఒరిజినల్గా ఉంది. వీళ్ళు ఎట్లా తయారు చేశారు అసలు అర్థమే కాదు. చూడడానికి చాలా అద్భుతంగా ఉంది ఇది. ఇక్కడ పాము కానీ ఈ చుట్టుపక్కల
ఐ లవ్ వైల్డ్ లైఫ్. చూడండి ఎట్లా ఉందో, చాలా అద్భుతంగా అయితే చెక్కున్నారు. ఇవంతా స్టోన్తో తయారు చేస్తున్నారు. ఇవన్నీ చాలా బాగుంటాయి, ఖచ్చితంగా విజిట్ చేయండి. అక్కడి నుంచి నడుచుకుంటూ ముందరకు వచ్చామంటే ఇక్కడ కనబడుతుంది కదా, ఇవే ప్రపంచంలోనే ఒక మర్రి చెట్టుకి ఇన్ని ఓడలు ఇక్కడే ఉంటుందంట. ఈ మర్రి చెట్టు నుంచి కొంచెం ముందరికి వెళ్ళామంటే గ్లోబ్ అయితే కనబడుతుంది. ఇదే గ్లోబు. దీని ఖరీదు ఎంత ఉంటుందంటే 125 కోట్లంట. అక్కడ పైన కనబడుతున్న గోల్డెన్ ప్లేట్స్ అన్నీ ఒరిజినల్. అవన్నీ ఇవి కట్టడానికి కొన్ని వందల సంవత్సరాలు అయితే పట్టింది. అందుకే ఇది ఇంత ప్రత్యేకమైంది పాండిచ్చేరిలో. అసలు చాలా అద్భుతంగా ఉంది. దాని గురించి తెలుసుకున్న తర్వాత నాకేం అర్థం కాలేదు. సో ఖచ్చితంగా పాండిచ్చేరి వచ్చినప్పుడు ఈ గ్లోబ్ని అయితే విజిట్ చేయండి. ఆరావళి గ్లోబ్ ఇది చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది, మర్చిపోవద్దు. ఆరావళిని అయితే చూసేసాం కదా, ఇంకా అట్లా వెళ్దాం. కాసేపు ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు అసలు ఆకలే వేయదు, డే ఎలా గడుస్తుందో కూడా తెలియదు, చాలా బాగా గడుస్తుంది. ఇక్కడ ఆరావళి యొక్క ఫంక్షన్ ఎట్లా జరుగుతుందో లైవ్లో అయితే చూపిస్తారు. చూడండి ఎంత బాగుందో. ఖచ్చితంగా ఇక్కడ విజిట్ చేయండి, లైవ్లో అయితే చూపిస్తారు దీన్ని. తర్వాత మనం బోట్ హౌస్ దగ్గరికి అయితే వెళ్దాం. ఇది ఇక్కడ కనబడుతుంది కదా, ఇదే స్లిప్పు, 340 రూపాయలు ప్రైజు. ఇక్కడి నుంచి కొంచెం ముందరికి వెళ్ళామంటే బోట్ దగ్గరికి అయితే తీసుకెళ్తారు. ఇక్కడ ఎట్లా అంటే ఇక్కడి నుంచి మనం ప్యారడైజ్ బీచ్కి అయితే వీళ్ళు తీసుకెళ్తారు. ప్యారడైజ్ బీచ్ చూసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి అదే బోట్లో రావాలని రూల్ ఏం లేదు, మన ఇష్టం, ఏ బోట్లో అయినా రావచ్చు. కొంచెం అంటే అక్కడ తిరిగేదానికి కొంచెం ఎక్కువ టైం తీసుకోండి, చాలా బాగుంటుంది ప్యారడైజ్ బీచ్. నేను బోట్లో అయితే ఎక్కేసాను, చూడండి ఎంత బాగుందో. ఫస్ట్ టైం బోట్ ఎక్కడం ఇట్లాగా చాలా బాగుంది. మీలో ఎవరైనా బోట్ ఎక్కుంటే కామెంట్ చేయండి. చూడండి ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే చూడడానికి అసలు చాలా బాగా అనిపించింది నాకైతే. ఈ చెరువు యొక్క స్పెషాలిటీ ఏంటంటే చిన్న చిన్న చేపలు అయితే ఉంటాయి లోపల, అవి మనం ఈ నీళ్ళకి ఎగిసి పడతా ఉంటాయి, చాలా అందంగా అయితే ఉంటాయి. ఇదే ప్యారడైజ్ బీచ్ యొక్క స్టార్టింగ్. ఇది కొంచెం ముందరికి వెళ్దాం, మీకు బీచ్ అయితే చూపిస్తాను. పాండిచ్చేరిలో విజిటింగ్ ప్లేసెస్ 1, 2 కాదు, చాలా ఉంటాయి, మీరు చూడాలి. కానీ చాలా టెంపుల్స్ అయితే చాలా ఉంటాయి. ఇంకా విజిటింగ్ ప్లేసెస్ అసలు చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా బారు అవన్నీ ఇంకా మన కిందకి రావాలి అవి. చూడండి ప్యారడైజ్ బీచ్ ఎట్లా ఉందో. ఎక్కడ మీకు ఆడుకోవడానికి చాలా యాక్టివిటీస్ అయితే ఉంటాయి. ఇక్కడ చాలా అద్భుతమైన యాక్టివిటీస్ అయితే ఉంటాయి. ఇక్కడ వాటర్ యాక్టివిటీస్ ఉంటాయి, ప్లస్ మామూలుగా ఆడుకునే వస్తువులు ఉంటాయి కదా, అవి అయితే ఉంటాయి. ఇక్కడ చిన్న చిన్న కార్లు అయితే అవైలబుల్గా ఉంటాయి. ఒకరికి 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఖచ్చితంగా ఈసారి వచ్చినప్పుడు ట్రై చేయండి, చాలా బాగుంది. ఇంకా చెప్పాలంటే బీచ్ గురించి నేను మాటలో చెప్పలేను, కానీ మీరు ఖచ్చితంగా వచ్చినప్పుడు బీచ్ల దగ్గరికి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా కూర్చొని ప్రశాంతంగా చాలా బాగుంటుంది. బీచ్లకు వచ్చినప్పుడు ఎడరలాగా ఉంటుంది. మరి ముఖ్యంగా అసలు ఈ రాక్ బీచ్, ఆరావళి బీచ్ కన్నా ప్యారడైజ్ బీచ్లో ఉన్నప్పుడు చాలా ప్రశాంతం అనిపించింది నాకైతే. ఎవ్వరూ మిమ్మల్ని డిస్టర్బ్ చేయరు, వెళ్ళి కూర్చున్నామా. ఇదిగోండి ఇక్కడ ఫోటో తీసుకోవడానికి చూడండి ఎంత బాగుందో ప్లేసు. ఖచ్చితంగా ఈసారి వచ్చినప్పుడు ప్యారడైజ్ బీచ్ మర్చిపోవద్దు, చాలా అద్భుతంగా ఉంటుంది. లేదు మీరు బోట్లో అమౌంట్ లేదనుకుంటే, లేదు డైరెక్ట్గా రూట్ అయితే ఉంటుంది, ఖచ్చితంగా రండి, చాలా బాగుంటుంది. లైట్ హౌస్ లాగా పెంకుటిల్లతో అయితే కట్టి ఉంటారు ఇక్కడ, చాలా బాగుంటుంది. స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళామంటే వ్యూ పాయింట్ అయితే భలే అనిపించింది నాకైతే. ఆగండి మీకు కూడా చూపిస్తాను ఒకసారి. స్టెప్స్ అయితే ఎక్కి పైకి వెళ్తున్నా, చూడండి ఎట్లా ఉందో. చాలా అద్భుతంగా ఉంది ప్లేస్ అయితే. ఫొటోస్ తీసుకోవడానికి ఇంతకు మించిన ఇంకో ప్లేస్ అయితే ఉండదు. ఈ బీచ్కి, ఈ లైట్ హౌస్కి చాలా బాగా అనిపించింది నాకైతే. సో ఈసారి వచ్చినప్పుడు ప్యారడైజ్ బీచ్ని మీ లిస్ట్లో వేసుకోండి, ఖచ్చితంగా ప్యారడైజ్ బీచ్కి రండి. ఇక్కడ సీ ఫుడ్ అయితే అవైలబుల్గా ఉంటుంది, తక్కువ కాస్ట్లో ఉంటుంది. సో ఖచ్చితంగా విజిట్ చేయండి. బీచెస్ అన్నీ తిరగండి, 10 రూపాయల ఛార్జ్తోనే మొత్తం తిరుగుతారు మీరు. సో ఖచ్చితంగా మొత్తం విజిట్ చేయండి. ఇంకా తిరిగి వెళ్ళిపోదాం. ఇక ఈ బోట్లోనే మళ్ళీ రివర్స్ వెళ్ళిపోవాలని చెప్పాను కదా. ఇక్కడ చూడండి చిన్న చిన్న చేపలు అయితే ఎగురుతూ ఉంటాయి. ఇక్కడ మీకు సరిగా కనబడట్లేదు. మామూలుగా మీరు అట్లా బోట్లో వెళ్తూ ఉన్నప్పుడు మీ ఈ అలలకి చిన్న చిన్న చేపలు అయితే ఎగురుతూ ఉంటాయి, చాలా అద్భుతంగా ఉంటాయి చూడడానికి. సో ఖచ్చితంగా ఫోటోలు తీసుకోండి, వీడియోలు తీసుకోండి, చాలా బాగుంటాయి. షిప్లో ఇట్లా కూడా
ఇట్లాంటి బోట్లు ఎక్కినప్పుడే చాలా బాగుంటుంది. చూడండి ఎట్లా ఉందో ఈ బోటు. మా పక్కనే రైడింగ్ అయితే చేస్తూ ఉన్నారు. దీనికి మళ్ళీ సపరేట్ ఉంటుందంట, మరి మనకు తెలియదు దాని గురించి. చూడండి ఎట్లా ఉందో. తర్వాత మనం ఫ్రెంచ్ కాలనీకి అయితే వెళ్దాం. ఇదే రాక్ బీచ్. ఇక్కడ ఫ్రెంచ్ కాలనీ ఉంటుంది, రాక్ బీచ్ ఉంటుంది, వైట్ టౌన్ ఉంటుంది, ఇంకా స్టాచ్యూ అయితే ఉంటుంది, గాంధీ స్టాచ్యూ అండ్ నెహ్రూ స్టాచ్యూ అయితే ఉంటుంది. గార్డెన్ కూడా ఉంటుంది. చూడడానికి అయితే చాలా బాగుంది. ఫోటో తీసుకోవడానికి కూడా మంచి వ్యూ పాయింట్ ఇది. సో ఈసారి మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా అన్ని ప్లేస్లు అయితే విజిట్ చేయండి, అన్నీ కవర్ చేయండి. ఎందుకంటే నేనేమన్నా పెద్ద పెద్ద అమౌంట్లు కూడా చెప్పట్లేదు, 10 రూపీస్ అని చెప్తున్నా. సో మీరు మొత్తం వేసుకున్నా కూడా నాకు తెలిసి 700 800 అయితే అయిపోయింది టూరు. ఇంకా మీరు రివర్స్ వెళ్ళేది మీ ఇష్టం. ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ అంటే ఇంకా అది మీరు తెచ్చుకోవాలి. ఇంకా మిగతా 300 మీ ఇష్టం. మీరు తాగి తందనాలు చేస్తారు, అది మీ ఇష్టం. ఇంకా ఇప్పటివరకు అయితే 700 లోపల మీకైతే మొత్తం చెప్పేశాను. కావాలంటే ఒకసారి బ్యాక్ వెళ్ళి చెక్ చేసుకోండి, అమౌంట్ మొత్తం కలిపి అని చెప్పున్నాను. ఇక్కడ ఈ రాక్ బీచ్ చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు స్టాచ్యూ అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదు. గాంధీ స్టాచ్యూ చాలా బాగుంటుంది. దానికి ఆనుకొనే రాక్ బీచ్ అయితే ఉంటుంది. చూడండి ఇక్కడ సింహాలు. నేను చెప్పాను కదా నెహ్రూ అని. ఇంకొంచెం ముందరికి వెళ్ళామంటే భరతమాత అయితే కనబడుతుంది. చూడండి ఎంత బాగుందో. సో బీచ్ల పక్కన ఫ్రెంచ్, అంటే ఇదంతా ఈ వైట్ టౌన్ కట్టించిన ఆయన ఫ్రెంచ్ ఒక ఆర్మీ అతను ఉంటాడు. ఆయన మెమరబుల్ స్టాచ్యూ అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా అక్కడికి కూడా వెళ్ళండి, విజిట్ చేయండి, చాలా బాగుంటుంది అది కూడా. ఇది గాంధీ స్టాచ్యూ. ఇది కొంచెం ముందరికి వెళ్ళామంటే రాక్ బీచ్ అయితే వస్తుంది. రాక్ బీచ్ అసలు అద్భుతంగా ఉంటుంది. అది కూడా ఫొటోస్ తీసుకోవడానికి. దానికన్నా కూడా మనం ఫ్రెంచ్ టౌన్కి వెళ్తే మీరు అసలు ఎక్కువ ఫొటోస్ తీసుకోవడానికి అక్కడికే వెళ్తారు ఖచ్చితంగా. రాక్ బీచ్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు పాండిచ్చేరిలో. ఖచ్చితంగా ఒకటి బీచెస్ చూడడానికి వస్తారు, 2 ఎంటర్టైన్మెంట్, 3వది ఖచ్చితంగా ఫ్రెంచ్ కాలనీకి అయితే వస్తారు. ఫ్రెంచ్ కాలనీ మెయిన్. అసలు ఈవినింగ్ పూట అయితే లైట్లతో అద్భుతంగా నేను చెప్పాను కదా, ఇదిగోండి ఇదే. చాలా అద్భుతంగా ఉంది కదా. సో ఖచ్చితంగా విజిట్ చేయండి. ఈ ప్లేస్లన్నీ చాలా బాగుంటాయి. ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా ఒకటి జరిగింది. నేను వీడియో తీస్తున్న సమయంలో అక్కడ ఫ్రెంచ్ రాజు ఎవరైతే ఉన్నారో ఆయన మీదకి ఒక కాకి అయితే సడన్గా వచ్చి, చూడండి సూపర్గా వచ్చింది కదా, చాలా బాగుంది ఇది. ఇక్కడ ఆడిటోరియంలా అయితే కట్టారంట, సినిమా థియేటర్ లాగా. చూడండి ఎట్లా ఉందో. ఇక్కడ ఏం చేస్తారంటే నాట్యాలు, నృత్య కళాకారులు ఎవరైతే ఉన్నారో అవి అయితే చేస్తారు. కానీ ఇప్పుడు కాదు, బట్ కొంచెం టైం తీసుకుంటున్నారు. ఎక్కువ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉంది. ఈసారి వచ్చినప్పుడు మీకు ఖచ్చితంగా కనబడుతుంది. తర్వాత మనం లేట్ చేయకుండా ఫ్రెంచ్ కాలనీకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెంచ్ కాలనీ మాటలు చెప్పలేను. మీరు కెమెరా రెంటల్కి ఇస్తారు, 500 పర్ డే. ఖచ్చితంగా కెమెరా తీసుకోండి, ఫోటోలు అద్భుతంగా దిగుతారు ఖచ్చితంగా. చాలా బాగుంది అసలు ఫ్రెంచ్ కాలనీ. ఒకప్పట్లో దీన్ని ఫ్రెంచ్ కాలనీ అని పిలిచేవారు. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే లిటిల్ ఫ్రాన్స్ అయిపోయిందంటే ఇది. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. నాకైతే అసలు ఇక్కడి నుంచి రావాలనిపించాల, ఇక్కడే ఇల్లు కట్టేసుకోవాలనిపించింది. మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయండి. ఈ ప్లేస్లన్నీ చాలా బాగున్నాయి. సరే, ఇట్లాంటి మరిన్ని వీడియోలు నేను తీస్తాను. ఓకే, బాయ్.